సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చేయూత సంస్థ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం అయితే మనతో పాటు రవి గారు ఉన్నారు. రవి గారిని అడిగి అసలు చేయూత సంస్థ లక్ష్యం ఏంటి, ఏ విధంగా స్థాపించబడింది, ఇవన్నీ కూడా అడుగుదాం. సార్ నమస్తే అండి. అసలు చేయూత సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? చేయూత సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో 2017 సంవత్సరంలో ఆపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మేము ఏదో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగులు స్థాపించడం జరిగింది. ఇది 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. విద్య, వైద్యం అలాగే ఉపాధి కల్పన కోసం మేము ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉంటాం. కేవలం డబ్బులు ఇచ్చి ఊరుకోవడం కాకుండా వారి కాళ్ళ మీద వాళ్ళే నిలబడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సుమారుగా ఈ రోజుకి మేము 7 సంవత్సరాల నుంచి 8,58,00,000 రూపాయలతో మా కష్టార్జితాలు ఇవన్నీ కూడా మా కష్టార్జితం మాకు నెలకు వచ్చే శాలరీలు ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి కాంట్రిబ్యూట్ చేసుకుని మేము సొసైటీలో ఉన్న ఆపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి లబ్ధిదారులకి మేము చేకూర్చడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటికి 1200 మందికి విద్య, వైద్యం అలాగే ఉపాధి కూడా మేము కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తాం. విద్యా, వైద్యం కాకుండా ఇంకా ఎలాంటి సర్వీసులు చారిటబుల్ ట్రస్ట్ లో జరుగుతుంటాయి? దీంట్లో ఏంటంటే ప్రధానంగా తలసేమియా పిల్లల కోసం అలాగే వినికిడి లోపంతో మోగబోతున్న పిల్లల కోసం స్పీచ్ థెరపీ సెంటర్ల ద్వారా కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. సుమారు 153 మంది పిల్లలు, తలసేమియా పిల్లలు మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు. వారికి 21 రోజులకి ఒకసారి రక్తం ఇచ్చే పరిస్థితి ఉంది. అలాంటి చిన్నారులకి చేయూత సంస్థ అండగా నిలిచి వారికి 21 రోజులకి ఒకసారి రక్తం అనేది ఇప్పించడం జరుగుతుంది. అలాగే తలసేమియా చిన్నారులే కాకుండా వినికిడి లోపంతో మోగపోయిన 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల చిన్నారులు వారి తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల వినికిడి లోపంతో మోగపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ చిన్నారుల కోసం మేము స్పీచ్ థెరపీ సెంటర్లు ఏర్పాటు చేసి విలేజ్ లెవెల్లో ఒక భవితా సెంటర్ కి చేయూత సంస్థ 30 రూపాయలు విలువ చేసి ఒక కిట్ ని ఇచ్చి అక్కడ స్పీచ్ ట్రైనర్ తో ఆ చిన్నారులకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మాట కోల్పోకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ రోజున సుమారు ఒక 12 సెంటర్లకి చేయూత సంస్థ కిట్లు అనేది పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. చాలా మందికి అంటే నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజులు పే చేస్తూ మీరు చదివిస్తూ ఉన్నారు కదా. నిజంగా ఇలాంటి అవసరం ఉన్న నీడ్ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? మా చేయూత సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, 8639727476. ఈ నంబర్ కి వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ లేని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే లేదా తల్లిదండ్రులు లేని పిల్లలు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఉన్నట్లయితే మా టీం వెళ్లి వాళ్ళు నిజ నిర్ధారణ చేసి వారు నిజంగా వాళ్ళు ఆపదలో ఉన్నారు, లేదంటే అనాథ పిల్లలు, లేదంటే వారు ఫైనాన్స్ గా సపోర్ట్ లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మేము చదివించడం జరుగుతుంది. సుమారు ఇప్పటికి 78 మంది పిల్లల్ని మేము ఇలా చదివించడం జరిగింది. దాంట్లో చాలా మందికి జాబ్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మా దగ్గర అనాథ పిల్లలు గానీ, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, అలాగే సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు, పిల్లలు తల్లిదండ్రులని డిస్ప్యూట్ వచ్చి వదిలేసిన పిల్లలు కూడా మా దగ్గర 45 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగ పట్టా ఇచ్చి సొసైటీకి మంచి పౌరులుగా అందించాలనే లక్ష్యంతో చేయూత సంస్థ పనిచేస్తుంది. ఆ చేయూత సంస్థ ద్వారా ఆదిత్య విద్యా సంస్థల సహకారంతో గత 1250 రోజులుగా ప్రతిరోజు కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులకి ఎవరైతే ఉన్నారో వారికి నిత్యం కూడా భోజన పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇది శేషారెడ్డి గారు, మన ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ లక్ష్మీ రాజ్యం గారి సహకారంతో మేము పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నీడ్ ఉన్నా సరే ఫ్రీ అంబులెన్స్ కానీ బ్లడ్ కానీ మా చేయూత సంస్థ ద్వారా అందించడం జరుగుతుంది. చేయూత సంస్థ ద్వారా ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు. అందులో విద్యార్థుల గురించి అయితే మనం అసలు చెప్పుకోనవసరం లేదు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టి వాళ్ళని చదివించే బాధ్యతను కూడా చేయూత సంస్థ తీసుకుంది. అయితే లబ్ధి పొందుతున్న ఒక విద్యార్థి అయితే మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాము. నీ పేరేంటి? మొహమ్మద్ హబీబ్ అలీ అండి. ఏ కాలేజ్ లో చదువుతున్నావు? రంగరయ్య మెడికల్ కాలేజ్ అండి. ఎప్పటి నుంచి నీకు చేయూత సంస్థ ఫీజులు అయిపోయి? 3 years నుంచి అండి. అంటే నువ్వు +2 నుంచి కూడా నీకు చేయూత ఫీజు పే చేస్తుందా? చేస్తున్నారండి. ఫస్ట్ ఇయర్ ఎక్కువ మార్క్స్ వస్తే మాకు ఇచ్చారండి, మనీ అవన్నీ ఇచ్చి మాకు హెల్ప్ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు 2nd year లో జాయిన్ అయ్యానండి ఆర్ఎంసీ కాలేజ్. అంటే చేయూత సంస్థ గురించి అసలు ఎలా తెలిసింది? అంటే చాలా మంది విద్యార్థులకి ఫీజులు పే చేస్తుంది అని మీకు అసలు ఏ విధంగా తెలుసు? అంటే మేము గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చామండి. మాకు చేయూత సంస్థ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కి వచ్చి మీరు బాగా చదువుకుంటే మేమే మీకు చదివిస్తాం, మీకు అన్ని డబ్బులు మేమే కడతాం, కానీ మీరు బాగా చదవండి, అదే మాకు లక్ష్యం. మామూలు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ అంటే తక్కువగా చూస్తూ ఉంటారు, కానీ మేము అంటే
గవర్నమెంట్ స్కూల్స్ ని అన్నిటిని పైకి తీసుకురావాలని మా ఉద్దేశం అని చెప్పారండి. ఎలా అనిపించింది అంటే చాలా మంది సాయం చేయడానికి చాలా మంది మేమున్నాం అంటారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది మిమ్మల్ని వెతుక్కుని వచ్చి మీరు బాగా చదివితే మేమే చదివిస్తామని మీ బాధ్యత తీసుకోవడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. అసలు నేను అనుకోలేదు ఇలా ఇంత జరుగుతుందని. కానీ చేయుత సంస్థ వాళ్ళు నాకు హెల్ప్ చేసింది అసలు నేను ఊహించలేకపోతున్నాను కూడా ఉంది. చాలా అన్ఎక్స్పెక్టింగ్ గా ఉందండి అసలు. నేను ఓకే, అంటే ఏం చెప్తారు సొసైటీకి, అసలు ఏం చెప్తారు? ఎందుకంటే సొసైటీలో సేవ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటది. దాని నుంచి మనం లబ్ధి పొందుతున్నాము. సో మనం లబ్ధి పొంది మనం ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి సంస్థకు హెల్ప్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆ ఒకసారి మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఈ చేయుత సంస్థల్లో గ్యారంటీ మీరు చేయొచ్చండి. మీరు చేయుత సంస్థ వాళ్ళని నమ్మచ్చండి. మీరు ఏదనుకుంటే ఆ చేయుత సంస్థ వాళ్ళు అది పూర్తి చేస్తారంటే మీకు ఐపీఎస్ ఇంజనీరింగ్ అవ్వాలని అనుకుంటే మీరు చేయుత సంస్థ వాళ్ళకి ఇలా చెప్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తే మీకు ఈజీగా ఫ్రీగా మీకు ఫీజు లేకుండా చేస్తారండి. మొత్తానికి ఫ్రీగా చేసి మీకు అన్ని ఇంజనీరింగ్, బీటెక్, ఎంటెక్, జేఎన్టీయూకే, ఐఐటీలో చదివిస్తారండి. మీకు ఒకసారి బాగా చదువుకుంటే మీకు. చేయుత సంస్థ ద్వారా వైద్యానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఒకరు ఉన్నారు. దాదాపు 2003 నుంచి కూడా ఈమె వైద్య ఖర్చులన్నీ కూడా చేయుత సంస్థ భరిస్తుంది. అమ్మ మీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మదేవ్ నుంచి. ఎక్కడి నుంచి? పెద్ద బ్రహ్మదేవ్. మీకు ఎలా తెలిసిందంటే చేయుత సంస్థ ద్వారా? మా ఊరు ప్రెసిడెంట్ గారు పంపించారమ్మా. మీకు ఏంటండి ప్రాబ్లమ్? హెల్త్ నాకు క్యాన్సర్ అమ్మా. క్యాన్సర్ అంటే ఎప్పుడు తెలిసింది? 2002లో తెలిసిందమ్మా. ఆపరేషన్ చేశారమ్మా. చాలా డబ్బులు అయిపోయింది. మందులు కొనుక్కునే పరిస్థితిలో కూడా లేదు. అప్పుడు చేయనూత మా ఊరు ప్రెసిడెంట్ గారు చేయనూత ప్రకారంగా మమ్మల్ని ఇక్కడ పంపించారమ్మా. సంవత్సరం సహాయం చేస్తున్నారమ్మా. 2003 నుంచి సహాయం చేస్తున్నారు. మందులు ఖర్చుకుని. అంటే పూర్తిగా మీ వైద్యం అంతా కూడా ఎంత ఖర్చు అవుతుందో అదంతా వీళ్ళే భరిస్తారా? ఇప్పటి వరకు అంటే 2003 నుంచి కంటిన్యూస్ గా జరుగుతుందమ్మా. ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు? సూర్యగుడ్ల సూర్యగుడ్లో తీసుకు. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? ఇప్పుడు పర్వాలేదన్నారమ్మా. టెస్టులు చేశారమ్మా. మందులు వాడితే సరిపోద్దమ్మా, పర్వాలేదు అని ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే మీకు 2003 నుంచి కూడా మీ వైద్యానికి సంబంధించి పూర్తి బాధ్యతను అయితే చేయూత సంస్థ తీసుకుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అమ్మ. నాకులాంటి లేనంటే వాళ్ళందరికీ చేయనూత వాళ్ళు సహాయపడుతున్నారమ్మా. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోకవరం నుంచి. ఏంటమ్మా ప్రాబ్లం? హార్ట్ సర్జరీ అయింది పాపకి చేశారా? ఎన్నాళ్ళు అయింది? 5 నెలలు. ఎలా తెలిసిందండి మీకు చేయూత సంస్థ ఇలాంటి సహాయాలు చేస్తుంది అని? మా అంకుల్ గారు ఉంటే చెప్పారండి, ఆయన ద్వారాగా వచ్చాను. ఎక్కడ చేశారండి ఆపరేషన్? ఆంధ్ర హాస్పిటల్. ఎన్నో సంవత్సరం అండి పాపకి? 4 ఇయర్స్. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి చేయూత సంస్థ ద్వారా? చాలా సంతోషంగా ఉందండి. చూసారు కదా, ఈ పాపకి 4వ సంవత్సరం అన్నమాట. అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఈ పాపకు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఆ ఖర్చులు భరించలేని నేపథ్యంలో చేయూత సంస్థ వీళ్ళకి అండగా నిలిచింది. గత 5 నెలల క్రితం అంటే 5 నెలల క్రితం ఈ పాపకి ఓపెన్ హార్ట్ సర్జరీ పూర్తి బాధ్యతను చేయూత సంస్థ తీసుకుంది. ఈ పాపే కాదు, ఇంకా చాలా మంది వైద్య సదుపాయాల కోసం బాధ్యతను తీసుకుంటుంది చేయూత సంస్థ. మరొకరు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? కాకినాడేనా? ఏంటి సమస్య మీకు? నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతుంది మేడం. క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసింది? నాకు అంటే కొంచెం నొప్పిగా ఉందని వెళ్తే డాక్టర్ గారు అన్నారు క్యాన్సర్ అన్న చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నావు, వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోయాను. గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నాను. చేయించుకుంది ఒక 6 నెలలు అయ్యాక మా ఇంటి దగ్గర మేడం గారు వచ్చి ఎందుకు అలా ఉంటున్నావు ఏంటంటే అలా జరిగింది అన్న. నాకు పేరెంట్స్ కూడా లేరండి, చనిపోయారు. ఎవరు లేరు కదా, మేము ఏదో సాయం చేస్తాం కదా అని మా మేడం గారు వచ్చి చేయూత సార్లకి అందరికి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి రేషన్ అయ్యి వేసారు. వేసి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి నీకు ఏదైనా సాయం చేస్తావమ్మా, కంగారు పడొద్దు. అంటే నాతో చేయించుకున్న వాళ్ళు 4 చనిపోయారు మేడం. చనిపోయాక కొంచెం భయం వేసింది. పిల్లల్ని కొంచెం చూడమని సార్లను అడిగాను. ఏదన్నా అవుతే కొంచెం పిల్లల్ని చూడండి అనేసి అడిగాను. తప్పనిసరిగా పిల్లలు మేము చూసుకుంటామా, నువ్వేం కంగారు పడద్దు, మా వంతు ఎంత సాయమైనా మేము చేస్తాం, ఒంట్లో బాగోపోతే ఫోన్ చేయమని చెప్పారు. అప్పటి నుంచి మీకు హెల్ప్ చేస్తున్నారా? చేస్తున్నారండి. ఎలా అనిపిస్తుంది అంటే చేయూత సంస్థ ద్వారా హెల్ప్? అది చాలా అదృష్టంగా అనుకున్నానండి. నాకెవరో సాయం చేసే వాళ్ళు లేరండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు.
కానీ వచ్చి ఎంత ఇదిగా సాయం చేశారంటే చాలా ఆనందపడ్డాను. నేను మంచి ఇబ్బందులో ఉండగా నాకు రేషన్ అన్ని వేశారు. చాలా బాగా చూసారు సార్లు. ఏ విషయంలో అయినా మేము ఉన్నామమ్మా ధైర్యం చెప్పారు. ఆ సార్లు అందరికి మేడమ్స్ కి థ్యాంక్స్ చెప్పుకోండి. చూసారు కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి పూర్తి బాధ్యతనైతే చేయూత సంస్థ తీసుకుంది. తనకి ఎవరూ లేకపోవడంతో చేయూత సంస్థ వాళ్లే వచ్చి మేమున్నామంటూ కూడా ధైర్యం, భరోసా కల్పిస్తున్నారు. తన వైద్యానికి అయ్యే ఖర్చంతా కూడా వారే భరించడంతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా తామే చదివిస్తామంటూ కూడా తమ బాధ్యత తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి చేయూత సంస్థ ద్వారా ఎంతో మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. అయితే ఏదో దాతల సాయంతో కాదు, వీరంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం అంతా కలిసి వాళ్ళ జీతాల్లో కొంత భాగాన్ని ఈ చేయూత సంస్థ ద్వారా ప్రజలకు అందే విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు. మొత్తానికి చేయూత సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. విద్య, వైద్యం మాత్రమే కాదు, ఎవరైతే నీడున్న పిల్లలు, అనాథ పిల్లలు కానివ్వండి, లేదంటే ఆరోగ్యపరంగా వాళ్ళు ఏ విధమైన ఫెసిలిటీస్ లేకపోయినా పల్లెటూరులో ఉన్నా సరే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లి అప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్య ఏంటి అని తెలుసుకొని దానిలో నిజమెంత అనేది నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఖర్చులన్నీ కూడా వీళ్ళే భరిస్తారు. అది వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి. అయితే కొత్తగా కూడా వినికిడి లోపంతో చాలా మంది మాటలు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకు కూడా వినికిడి సమస్య తలెత్తిన వాళ్ళకి సెంటర్లను ఏర్పాటు చేసి ఆ మెషిన్స్ ని కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఏదో ఫండింగ్ ఇలాంటి వాటితో చేసే సమస్య అయితే కాదు. ఎందుకంటే కేవలం ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల చేత మాత్రమే స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు పరోక్షంగా, ప్రత్యక్షంగా 2200 మంది ఇందులో చేయూత సమస్యకు చేయూతను అందిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ సంస్థ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. ఎవరైనా నిరుపేద విద్యార్థులున్నా, లేదంటే ఏదైనా నీడున్న పిల్లలు ఎవరైనా ఉన్నా సరే వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళ విద్యకు కానీ, వైద్యానికి కానీ ఖర్చంతా తామే భరిస్తామంటూ కూడా రవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.